మణిపూర్లో ఖనిజ సంపద దోచుకోవడానికే రెండు జాతుల మధ్య కొట్లాట పెట్టారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మణిపూర్ గిరిజనులకు అధునాతన AK-47 ఎవరు సరఫరా చేస్తున్నారని ప్రశ్నించారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో ఎందుకు చర్చ పెట్టారని ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత భూభాగం 1000 చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమణకు గురైందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. మణిపూర్లో ఖనిజ సంపద దోచుకునేందుకు రెండు గిరిజన జాతుల మధ్య మోదీ కొట్లాట పెట్టారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన నట్స్ బ్లోడ్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అప్రకటిత యుద్ధం నడుస్తోందని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చాక మన భూభాగాన్ని చైనా 2000 చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించుకుందన్నారు. ఈ రెండు విషయాలపై దేశంలో సమగ్ర చర్చ జరగాలని కోరారు. ఈరోజు మణిపూర్లో జరుగుతున్న మారణ కాండ రెండు గిరిజన జాతుల మధ్యలో వైరుధ్యమో యుద్ధమో అన్నట్టుగా ఉంది. కానీ ఆ వైరుధ్యం యుద్ధానికి కారణం అక్కడ సరఫరా అవుతున్న అధునాతనమైన AK-47 రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చిన వేలాదిగా అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోసుకోవడానికి ఏ కార్పొరేట్ కంపెనీలు ఈరోజు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా? మణిపూర్లో ఉన్న ఆయుధాలను సీజ్ చేయలేవా? సోషలిస్ట్ విధానంతోనే దేశం అభివృద్ధిని యాదవరెడ్డి, జైపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు నమ్మారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదవులకు అనుగుణంగా వాళ్ళెప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి 2014 తెలంగాణ వరకు ఓ పుస్తకం రావాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెర వెనుక జరిగిన పరిణామాలను యాదవరెడ్డి మరో బుక్ తీసుకురావాలన్నారు రేవంత్. చాలా మంది సిద్ధాంతాలు చెప్తుంటారు, కానీ వాళ్ళు చెప్పే సిద్ధాంతాలను వాళ్ళు పాటించే వాళ్ళు చాలా కొద్దిమంది. కానీ యాదవరెడ్డి గారు ఏ సిద్ధాంతం అయితే చెప్తాడో, ఏ సిద్ధాంతం అయితే ఏ రోజు కూడా పదవుల ప్రాతిపదికన వారి నిర్ణయాలు తీసుకోలేదు. వారి సిద్ధాంతపరంగానో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఆలోచన విధానంతోనే వారు కానీ జైపాల్ రెడ్డి గారు కానీ నిర్ణయాలు తీసుకున్నారు. రేపు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు ఏడుపాయల వనదుర్గా భవానీ టెంపుల్, మెదక్ చర్చిని సందర్శించనున్నారు. రేపు ఉదయం 10:45 బేగంపేట నుంచి హెలికాప్టర్లో ఏడుపాయలకు వెళ్లనున్నారు. అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 11:45 మెదక్ చర్చిని సందర్శించనున్నారు. ఆ తర్వాత మెదక్ చర్చి 100 ఏళ్ల సెలబ్రేషన్ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి బృందం మరోసారి స్విట్జర్లాండ్ దావోస్లో పర్యటించనుంది. వచ్చే నెల జనవరి 20 నుంచి 24 వరకు దావోస్లో పర్యటిస్తారు సీఎం. దావోస్ వేదికగా జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. రేవంత్ టీం పర్యటన కోసం 12,30,00,000 బడ్జెట్ విడుదల చేసింది సర్కార్. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో ప్రభుత్వం సన్నవడ్లను కొనుగోలు చేసింది. చెప్పిన మాట ప్రకారం సన్నాలకు 500 బోనస్ ఇచ్చింది. సన్నవడ్లకు ఖరీఫ్ సీజన్లో సర్కారు మొత్తం 939 కోట్ల బోనస్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో 3,36,000 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ ఖరీఫ్లో మొత్తం 10,149 కోట్ల ధాన్యం కొనుగోలు చేసింది సర్కార్. సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ను విచారించారు సిటీ పోలీసులు. ప్రధానంగా ఆ రోజు అసలు ఏం జరిగింది, మొన్నటి అల్లు ప్రెస్ మీట్పై ప్రశ్నించారు చిక్కడపల్లి పోలీసులు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అల్లుకు తెలిపారు. ఈ పరిణామాలపై త్వరలోనే సీఎం రేవంత్ను కలుస్తామన్నారు సినీ పెద్దలు. శ్రీతేజ్కు కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో A11గా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పిఎస్లో విచారించారు పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 4 గంటల పాటు వివిధ అంశాలపై అర్జున్ను ప్రశ్నించారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్, ఏసీపీ రమేష్, సిఐ రాజు నాయక్ టీం అర్జున్ను ప్రశ్నించింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే హీరోని మెయిన్ గా క్వశ్చన్ చేశారు పోలీసులు. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్య థియేటర్లో ఘటన జరిగిన రోజు సీసీ ఫుటేజ్ను చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. పుష్ప 2 బెనిఫిట్ షోకు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది ఎంక్వైరీ టీం. పోలీసులు అనుమతి ఇచ్చినట్టు ఎవరు చెప్పారు, రేవతి మృతి మీకు ఎప్పుడు తెలిసిందని విచారణలో ప్రశ్నించారు. మీతో పాటు మూవీకి ఇంకా ఎవరెవరు వచ్చారని ఆరా తీసింది విచారణ టీం. అంతేకాదు అల్లు అర్జున్ సెక్యూరిటీ, బౌన్సర్ల వివరాలు కూడా తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు.
ఈ కేసులో మరోసారి విచారణకు రావాలని అల్లు అర్జున్ను ఆదేశించారు చిక్కడపల్లి పోలీసులు. అయితే ఎప్పుడు విచారణకు రావాలనేది త్వరలో చెబుతామన్నారు. విచారణ తర్వాత బందోబస్తు మధ్య అల్లు అర్జున్ ఇంటికి తరలించారు పోలీసులు. అటు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ యాంటోనీని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. మహిళ, బాబు తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా యాంటోనీయే అని గుర్తించారు. ఎక్కడ సినిమా ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్గా పనిచేస్తుంటాడు యాంటోనీ. తొక్కిసలాట ఘటనలో నిందితుల పేర్లను రిలీజ్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. A1 అగమాటి పెదరామిరెడ్డి థియేటర్ ఓనర్, A2 అగమాటి చిన్నరామిరెడ్డి థియేటర్ ఓనర్ను చేర్చారు పోలీసులు. A3 M సందీప్ పార్ట్నర్, A4 సుమిత్ పార్ట్నర్, A5 అగమాటి వినయ్ పార్ట్నర్, A6 అశుతోష్ రెడ్డి పార్ట్నర్, A7 రేణుకాదేవి పార్ట్నర్, A8 అరుణారెడ్డి పార్ట్నర్, A9 నాగరాజు మేనేజర్, A10 విజయ్ చందర్ లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్, A11 అల్లు అర్జున్ పుష్ప హీరో, A12 సంతోష్ అల్లు అర్జున్ PA, A13 శరత్ బన్నీ అల్లు అర్జున్ మేనేజర్, A14 రమేష్ సెక్యూరిటీ టీమ్, A15 రాజు సెక్యూరిటీ టీమ్, A16 వినయ్ కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్, A17 పర్వేజ్ బాడీగార్డ్, A18 గా మైత్రి మూవీస్ నిర్మాతలను నిందితులుగా చేర్చారు పోలీసులు. కొద్ది రోజులుగా జరుగుతున్న సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమన్నారు FDC చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని సినీ ఇండస్ట్రీ పెద్దలు త్వరలో కలుస్తారని చెప్పారు. ఇండస్ట్రీని దూరం చేస్తున్నారన్న ప్రచారం అవాస్తవమన్నారు దిల్ రాజు. ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. శ్రీతేజ్ నెమ్మదిగా కోలుకుంటున్నాడని చెప్పారు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ రావు. 48 గంటల క్రితమే వెంటిలేటర్ తీసివేశారని చెప్పారు. స్పర్శ తెలుస్తుందని, కళ్ళు తెరుస్తున్నాడని చెప్పారు. అల్లు అర్జున్ మనుషులు శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారన్నారు భాస్కర్ రావు. బాబు హాస్పిటల్కి వచ్చి ఇప్పటికీ 20 days అవుతుంది. నిన్న మొన్నటి నుంచి కొంచెం కళ్ళు తెరిచి కొంచెం రెస్పాండ్ అనేది స్టార్ట్ కొంచెం అయింది. వెంటిలేటర్ సపోర్ట్ అనేది 48 hours అయింది తీసేసి. సెల్ఫ్ ఆక్సిజన్తోనే కంటిన్యూ అవుతున్నాడు. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏదీ చేయలేదు. ఈ నెల 4న సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవత్ అనే మహిళ ఘటనా స్థలంలోనే చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన రోజు పోలీసుల అనుమతి నిరాకరించి ఒకరి మృతికి కారణమయ్యాడనే ఆరోపణలతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తీసుకుని విడుదలయ్యారు. అమిత్ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. వారం రోజులు నిరసనలు చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఆఖరి రోజు రాష్ట్రపతికి వినతి పత్రం అందజేస్తామన్నారు. అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. హైదరాబాద్లో పీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు నేతలు. కలెక్టర్కు మెమరాండం ఇచ్చారు. కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత అమిత్ షాకు లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. అమిత్ షా మాట్లాడిన తీరు వల్ల రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న ప్రతి పౌరుడు యొక్క గుండెకు గాయమైంది. తీరని గాయం చేసిన అమిత్ షాని మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని కోరుతా వస్తూ ఉంది. బర్తరఫ్ చేయాల్సింది పోయి అమిత్ షాని సమర్థించడం వల్ల మోడీ గారికి కూడా రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు అనేది స్పష్టమైంది. మళ్ళీ మీ ద్వారా దేశ ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం, ఇది గరించాల్సిన సందర్భం. తక్షణమే అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో బీజేపీ పాలన చేయడం లేదని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ నే బీజేపీ అవమానించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
అంబేద్కర్ పై షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం పట్టణంలో భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ నాయకులు. వ్యక్తిగతంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రగతిశీల భావాలు కలిగిన ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే హక్కులన్నీ కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆ హక్కుల్ని పొందాలనుకునే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు భారత రాజ్యాంగం పైన ఉన్నటువంటి గౌరవంతో బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచినటువంటి అమిత్ షా గారి రాజీనామా కోరటం అనేది మనందరి నైతిక ధర్మంగా బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకోకపోతే భారత జాతి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని, జాతిని, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గారి మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అమిత్ షాను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దేవుడి తర్వాత దేవుడిగా పేదోళ్ళు కొలుస్తారు అంబేద్కర్ని. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను, అన్ని గ్రంథాలను పఠించి అనేక హక్కులు ఈరోజు పేదలకు అందినటువంటి దాన్ని గుర్తు చేసుకొని ముందుకు పోతుంటే ఎందుకు ఈ అహంకారపూరిత మాటలు అని చెప్పి ఎందుకు ఇంత దుర్నీతి ఈరోజు భారతీయ జనతా పార్టీ అని ఈరోజు మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా ఎదిరిస్తూ ప్రశ్నిస్తూ. అమిత్ షా చేసిన కామెంట్స్ అంబేద్కర్ ను అవమానపరిచేలా ఉన్నాయన్నారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. అచ్చంపేటలో కాంగ్రెస్ నేతలతో కలిసి మల్లు రవి అంబేద్కర్ సమ్మాన్ ర్యాలీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు హస్తం నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని అని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో అమిత్ షా వ్యాఖ్యలపై దళిత సంఘాలతో కలిసి నిరసన చేశారు. అంబేద్కర్ కాకా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వంశీకృష్ణ. అంబేద్కర్ పేరు తీసుకుంటే ఆయనకు ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని నొప్పి వస్తుందంటే మీరు అందరూ ఆలోచించాలి. యాక్చువల్లీ బీజేపీ పార్టీ నాయకులు అందరూ చాలా లక్కీ. ఎందుకంటే ఆ ముసుగు ఏదైతే ఉన్నదో ఈరోజు ఆ ముసుగు తెరిచిపోయింది. అది ఒక 6 నెలల ముందు ఆ ముసుగు తీసి ఇట్లా అమిత్ షా బై మిస్టేక్ ఏదైతే కడుపులో ఉన్న మాట బయటపడ్డదో ఒక 6-8 నెలల ముందు బయటపడితే ఇవాళ 240 సీట్లు కూడా బీజేపీకి దక్కేవి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ మాట కూడా ఉచ్చరించొద్దు, దేవుణ్ణి ఉచ్చరించుకొని మీకు పుణ్యం దక్కుతుందని చెప్పిండంటే ఎంత ధైర్యం ఉండాలి, ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా దానికోసమే ఈరోజు మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దేవుని కలుసుకుంటే కనీసం పుణ్యం వస్తుంది, అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏమొస్తుందని అంబేద్కర్ను కించపరిచేలాగా మాట్లాడిందంటే అది నిజంగా ఈ దేశ ప్రజలందరినీ కూడా, ఒక దళితులనే కాదు, దళితులను, అణగారిన వర్గాలను, బీసీలను అందరినీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడిండు. అంబేద్కర్కి అవమానమే కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఇది పెద్ద అవమానంగా భావిస్తున్నాం. ఎక్కినటువంటి అమిత్ షా అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలు ఒక దేవునిగా కొలిచే వ్యక్తి మీద దుర్భాషలాడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వారం రోజులు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి చివరి రోజు రాష్ట్రపతికి పంపించేలా ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బల్నోయ్ ప్రాంతంలోని లోయలో పడిపోయింది. సుమారు 350 అడుగుల లోతైన లోయలో ఆర్మీ వెహికల్ పడిపోయింది. ఈ ప్రమాదంలో 5 జవాన్లు మరణించగా చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రధాని మోదీ పాలనలో పేదల బతుకు భారమైందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యం అంతం చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు. ఎన్నికల నిబంధనల్లో మార్పులపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ నియామకంలో పారదర్శకత పాటించలేదని ఆరోపించింది. ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మోదీ సర్కార్ మార్పులు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కాంగ్రెస్. దీనిపై సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మోదీ సర్కార్ చర్యలతో ఎన్నికల ప్రక్రియ సమగ్రత దెబ్బతింటుందని పిటిషన్లో తెలిపింది. పోలింగ్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్ తనిఖీకి వీల్లేకుండా ఇటీవలే కేంద్ర న్యాయశాఖ సవరణలు తెచ్చింది. అలాగే వెబ్కాస్టింగ్ రికార్డులు, వీడియో రికార్డులను అభ్యర్థులు తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ నియామకంలో కేంద్రం పారదర్శకత పాటించలేదని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. ఎంపిక ప్రక్రియ ప్రాథమిక స్థాయిలోనే లోపభూయిష్టంగా జరిగిందని తెలిపింది. పరస్పర సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధనను కేంద్రం విస్మరించిందని ఆరోపించింది. చట్టబద్దమైన ఆందోళనలు పక్కన పెట్టి ఎన్హెచ్ఆర్సీ సభ్యుల పేర్లు ఖరారు చేసిందని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే మోదీ సర్కారు కుంభకర్ణుడిలా నిద్రపోతుందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. గతంలో కిలో వెల్లుల్లి 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 400 అయిందన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో సామాన్యుడి బతుకు భారంగా మారిందన్నారు. పేద ప్రజలను స్వయంగా కలిసి కష్టాలు తెలుసుకున్నారు రాహుల్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. का सिस्टम है जो नया चला है, इससे आप लोगों पर प्रेशर आता है बहुत ज़्यादा, बहुत। जिसके बाद बिग पॉकेट्स हैं वो सस्ता में बेचकर हमारा मार्जिन खा रहे हैं, अपनी मोनोपोली बना रहे हैं। 1.25 करोड़ रिटेलर से ज़्यादा है इंडिया के अंदर, जिसके ऊपर कम से कम 15-20 करोड़ बंदे डिपेंड करते हैं। शुरू में तो अगर मेहनत करनी होती है, अब कस्टमर बेस बन गया है। पानी के ऊपर जीएसटी लेते हैं, बिजली के ऊपर जीएसटी लेते हैं, सीवर के ऊपर जीएसटी लेते हैं, टेलीफोन बिल के ऊपर जीएसटी लेते हैं। ये हमारी बेसिक है, हमारी लग्जरी है। దేశ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ సేవలు ఎనలేనివన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. 100 ఏళ్ల క్రితం బెళగావిలోనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీజీ బాధ్యతలు స్వీకరించారన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీని ముందుండి నడిపించారన్నారు. దీనికి గుర్తుగా బెళగావిలో పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవ సత్యాగ్రహ పేరుతో మీటింగ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 26, 27 తేదీల్లో అలాగే జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం పేరుతో ర్యాలీ ఉంటుందన్నారు. कांग्रेस में सर्वोपरि नेता महात्मा गांधी जी थे। उसी जगह जहां वो कांग्रेस अध्यक्ष बने, वहीं 26 दिसंबर को एक्सटेंडेड वर्किंग कमेटी की बैठक हो रही है। करीब 200 कांग्रेस नेता उसमें शामिल होंगे। इस बैठक का नाम नव सत्याग्रह बैठक रखा गया है। नव सत्याग्रह बैठक will start at Mahatma Gandhi Nagar. The next day, 27th morning, 11:30 AM, Jai Bapu, Jai Bhim, Jai Samvidhan rally will be held in Belgavi. అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నాయని నిరసన తెలిపారు. దళిత నేతను అవమానించిన అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు అందజేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడమే బీజేపీ విధానమన్నారు కూటమి నేతలు. రాబోయే రోజుల్లో మోదీ సర్కారుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. That's all for now. Stay tuned.